మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న గ్రామ సభ ఉందనేసి మేము ఊరు వెళ్తున్నాము. ఇద్దరు కానిస్టేబుల్ సార్ వాళ్ళు ఊరు లోపటికి రావడం జరిగింది సర్పంచ్ని రమ్మని. సరే అని చెప్పేసి మీటింగ్ అయిపోయాక ఈవినింగ్ టైంలో వచ్చి కలిస్తే రెట్టబట్టి దొబ్బడం జరిగింది. దేనికి సార్ అంటే సర్పంచ్ని అంటే ప్లేస్ లో నేనున్నాను, సర్పంచ్ గిరి చేసేది మాత్రం మా సారే కాబట్టి ఊరు చూసుకునే బాధ్యతలన్నీ ఆయననే చూసుకుంటారు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చారు సార్ రమ్మన్నందుకు. ఆయననే పిలిచారు. పోనీ నా పేరు మల్లీశ్వరి కదా, మరి ఆమెనే క్యాండిడేటే రావాలని ఏం చెప్పలేదు. కానిస్టేబుల్ సార్ వాళ్ళు వచ్చి సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నందుకే ఈవినింగ్ టైంలో వచ్చి కలవడం జరిగింది. వచ్చినాక ఇక్కడ నీతోటి ఏం సంబంధం ఉంది, నువ్వు నడవాయి అనేసి రెట్టబట్టి 3 సార్లు దొబ్బడం జరిగింది. ఆమెను రమ్మన్నా అంటే సాయంత్రం 6 గంటల టైంలో నేను ఎట్లా వస్తా, అది నాకు కావాలి సార్ ఇన్ఫర్మేషన్. నన్ను ఎందుకు రమ్మన్నారు, ప్రొటెక్షన్ కావాలి. ఆయనను పిలిపించి దొబ్బడం ఏంటిది? ఎస్ఐ సారే దొబ్బారు. ఎస్ఐ సారే రెట్టబట్టి 3 సార్లు తోసేశారు పక్కకి. అంటే పిలిస్తే వచ్చినామా పిలవకుండా వచ్చినామా అది తెలుసుకోండి. ఫస్ట్ పిలిస్తేనే వచ్చినాము. ఎందుకు పిలిచారో సార్ వాళ్ళు దగ్గరికి వెళ్ళి అడిగి రండి అని చెప్పినాము. దగ్గరకు వచ్చినాక రెట్టబట్టి దొబ్బడం జరిగింది. నీతోటి పని కాదు, ఆమెను రమ్మన్నా అంటే అందరూ వస్తే నేను వస్తాను, అట్లా వస్తాను నేను ఒక్కదాన్ని? సాయంత్రం 6 గంటల టైంలో అట్లా లేడీస్ వస్తుందా? పిఎస్ కి కావాలి, ట్రాన్స్ఫర్ కావాలి. సారు తెలిసి పోనీ తెలియక దొబ్బిండు, ఎవరో వ్యక్తి వచ్చిండు దొబ్బిండు అంటే అది వేరే విషయం. మల్లీశ్వర్ ఎవరంటే నా భార్య అనే సార్ అని అడగడం జరిగింది, చెప్పడం జరిగింది. తెలిసి దొబ్బినవు, నీతోటి ఏం పనివా? గ్రామ సభతోటి నీదేం పని? ఈడేమన్నా కాయిదాలు తిప్పేసే పని అనుకున్నావా నువ్వు? నీకు ఫోన్ కాల్స్ చేయడం ఏందని మాట్లాడుతున్నాడు సార్. ఆ సార్ మాటలన్నీ దురుసుగా ఉన్నాయి. ఇప్పుడు సరే రమ్మన్నారు కదా అని చెప్పి ఈ రోజు మరి మార్నింగ్ నేను వచ్చిన నాకైనా సరైన రెస్పాన్స్ ఇవ్వాలి కదా. నిన్న పిలిచింది ఎందుకు, ఇప్పుడు నువ్వు నన్ను ఇడిచిపెట్టేసి వెళ్ళిపోవడం దేనికి? మరి లేడీస్ వచ్చిన సమాధానం చెప్పు. ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు రమ్మన్నావు? సాయంత్రం 6 గంటలప్పుడు ఎందుకు రమ్మన్నావు? ఇప్పుడు వచ్చినా ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి. ఎందుకు పిలిపించినావు నన్ను? ఏంటిది? నాకు ప్రొటెక్షన్ కావాలి. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిండు. మాది కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం అప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ. గుడ్డల మల్లేశ్వరి అని మా భార్య సర్పంచ్ తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఏకగ్రీవంగా చేసుకున్నారు ఊరు పెద్ద మనుషుల సమీకలో. నేను వెంబడుండి భర్తను పని చేయడము జరుగుతుంది. నా పేరు బుడ్డల శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షుడిని, మద్దూరు మండలం, నారాయణపేట జిల్లా, కొడంగల్ నియోజకవర్గం, మహబూబ్నగర్ పార్లమెంట్. నిన్న ఎస్ఐ సార్ గారు ఇద్దరిని కానిస్టేబుల్ అని అప్పారెడ్డిపల్లి విలేజ్ గ్రామ పంచాయతీ కాడికి తోడు చేయడం జరిగింది. నేను అదే విధంగా ఉదయము ఊరు లోపలికి వెళ్తుండగా ఇద్దరు కానిస్టేబుల్ మాకు బైక్ పైన వచ్చేసారు. వచ్చిన తర్వాత సారు ఎస్ఐ సారు మిమ్మల్ని సర్పంచ్ని ఉప సర్పంచ్ని ఎస్ఐ గారు పిలుస్తున్నారా అంటే గ్రామ సభ ఉంది సార్, అయిపోయినాక వచ్చి కలుస్తా అని చెప్పాను. అంత లోపల 4 గంటలకు వచ్చాను ఎస్ఐ తొనికి. ఎవరము ఉప సర్పంచ్ సర్పంచము ఇద్దరం వచ్చి సార్ కలిసినాం. లేడు. మళ్ళీ బయటికి వెళ్ళేసి 5 గంటలకు వచ్చిన. 5 గంటల నుండి 6 గంటల వరకు వెయిట్ చేసినాం. లోపల ఉన్నాడు ఎస్ఐ గారు. ఎస్ఐ సార్ 6 గంటల వరకు ఉన్నాడు. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది. దేని గురించి వచ్చారంటే సార్ నీకు సర్పంచ్ ఎవరన్నారు. మా భార్య బుడ్డల మల్లేశ్వరి, నేను మా భర్తని శ్రీనివాస్, నీతో నాకు అవసరం లేదు, ఆమెను రమ్మను సర్పంచ్ గారిని మాట్లాడతా అన్న. సరే మంచి సార్ అని. చిన్నది కానీ పెద్దది కానీ ఊర్లో సమస్య ఉంటే మాకు సర్పంచ్ గారికి ఇన్ఫార్మ్ చేయండి సార్, మాకు మీ దృష్టికి మేము తెస్తాము, మా దృష్టి మీరు తీసుకురండి. ఎందుకంటే ఏమన్నా సమస్య ఉంటే అక్కడనే గ్రామ పంచాయతీలో నిర్ణయిస్తాము, మించిందంటే ఇక్కడ తీసుకొస్తాం. మాకు ఏంటంటే నువ్వు ఎవడవా, నీకు సంబంధం లేదు, నువ్వు ఎఫ్సీతో కొత్తవా, డిఎస్తో కొత్తవా, నీ రాజకీయం కొత్త, ఇది ఏమన్నా గ్రామ పంచాయతీ సెక్రటరీ అనుకున్నావా, మలిపేనికే తిప్పేనికే, నువ్వు ఎవడవా అని 2 సార్లు 3 సార్లు అంగీకారం బట్టి లాగేశాడు. 6-15 నిమిషాల నుండి 6:30 వరకు వీడియో కూడా చూడండి. ఎస్ఐ సారు విజయ్ కుమార్, మద్దూరు ఎస్ఐ, ఇట్లా చేయడం జరిగింది. నాకు ప్రొటెక్షన్ కావాలి మా ఫ్యామిలీకి, అదేవిధంగా ఆయన ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ కావాలి. ఇది నా ఒపీనియన్. తెలుగుదేశం పార్టీ జై తెలంగాణ, జై భారత్.